హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఈ వీడియోలో మటన్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వైట్ రైస్తో కానీ కలర్ రైస్తో కానీ చపాతి రసమన్నంతో పాటు చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 1/2 కిలో వరకు బోన్లెస్ మటన్ తీసుకొని 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 ఇంచ్ చెక్క, 2 లవంగాలు వేసుకొని చిన్న గ్లాస్ నిండుకు వాటర్ పోసుకోవాలి. అంటే దాదాపుగా మటన్ మునిగేలాగా వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్కు మూత పెట్టుకొని విజిల్ ఉంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్ల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా నిలువున సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చేతి వేళ్ళతో ఒకదాని నుండి ఒకటి సపరేట్ అయిపోయేంత వరకు కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కంటిన్యూస్గా 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులు, అలాగే 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఇది బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని మరొకసారి మెత్తని పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్ల పాటు ఉడికించుకున్న కుక్కర్ నుండి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని మటన్ నుండి వాటర్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ప్యాన్లోనే ఆయిల్ అలాగే కరివేపాకు వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ను కూడా ఇందులోనే వేసుకొని 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మటన్ని. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం ముందుగా మటన్ని ఉడికించుకున్నప్పుడు వాటర్ వచ్చాయి కదండి, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా ఆవిరైపోయి ఇలా మటన్ గ్రేవీ లాగా తయారవుతుంది. ఇప్పుడు కంటిన్యూస్గా ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా పూర్తిగా దగ్గర పడి ఒక్కొక్క పీస్ సపరేట్ అవుతున్నప్పుడు మరొకసారి మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని లాస్ట్ చివరన 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.